మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ఖచ్చితంగా మన విద్యార్థులందరికీ కూడా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేవి నింపి ఇవ్వవలసి ఉంటుంది. ఆ నింపాలి అంటే డేటా మనకు చాలా అవసరం. ఆ డేటా సింపుల్గా మనకు సిఎస్ వెబ్సైట్లో లభిస్తుంది. ఆ సిఎస్ వెబ్సైట్లో ఏ విధంగా లాగిన్ కావాలి, ఏ విధంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికోసం మనం csc.ap.gov.in వెబ్సైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అది జనరల్గా యూజర్ ఐడి అనేది మనకు స్కూల్ డైస్ కోడ్ ఉంటుంది. అలాగే పాస్వర్డ్ అనేది మన యొక్క స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏదైతే పాస్వర్డ్ వాడుతున్నామో దాన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇందులో చూసారా, మనం లాగిన్ అయిన తర్వాత ఎటువంటి ఆప్షన్స్ కూడా మనకు కనిపించట్లేదు మొబైల్లో అయితే మాత్రం. సో అన్ని ఆప్షన్స్ కనిపించాలంటే ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇందులో స్క్రోల్ చేస్తే మనకు యాక్సెసిబిలిటీ అనేది క్లియర్గా అక్కడ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని 50%కి మార్చేయండి, డౌన్ చేసేయండి. 50% ఎప్పుడైతే మనం మార్చామో ఎక్కడ మనకు జూమ్ చేస్తే మనకు క్లియర్గా అన్ని ఆప్షన్స్ కూడా మనకు కనిపించాయి. డాష్ బోర్డ్, ఎంఐసి, రిపోర్ట్స్, అలాగే సర్వీసెస్, లాగౌట్ ఉంది. ఇందులో మనకు కావాల్సింది సర్వీసెస్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయినటువంటి మరలా సర్వీసెస్ R3 సర్వీస్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు 4 కనిపిస్తున్నది. దీన్ని స్క్రోల్ చేయండి, పైకి ఒకసారి లిఫ్ట్ చేసినట్లయితే దాన్ని ఇలా లిఫ్ట్ చేస్తే మనకు ఇక్కడ మనకు కనిపిస్తుంది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేవి R5లో మనకు క్లియర్గా ఉంది. స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఉంది, మనకు కావాల్సింది ఇదే. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఒకసారి క్లాస్ అడుగుతుంది, అంటే ఏ విద్యార్థుల యొక్క ఏ తరగతి యొక్క విద్యార్థులకు కావాలో అనేది మనకు ఆ క్లాస్ నేను చూస్ చేశాను. ఆ పక్క ఉన్నటువంటి గెట్ డీటెయిల్స్ పైన గ్రీన్ కలర్లో ఉన్నటువంటి బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మనకు కనిపిస్తారు. అక్కడ అలా మనకు స్క్రోల్ చేసినట్లయితే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ దగ్గర వ్యూ రిపోర్ట్ పైన ఇక్కడ మనకు టచ్ చేసినట్లయితే ఆ విద్యార్థి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇందులో మనకు కావాల్సిన మార్క్స్ అనేవి మనకు ఇంపార్టెంట్గా మనకు అవసరం. ఇందులో FA1, FA2 మార్క్స్ అనేవి అన్నీ కూడా మనం అంతకుముందు 10కి మనం వేయడం జరిగింది, కానీ దానిని 5కి కన్వర్ట్ చేసి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో వేయవలసి ఉంటుంది. సో 5 మార్క్స్కి ఎలా వేస్తాము అంటే ఇందులో ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్లో మనం ఏదైతే సిఎస్ వెబ్సైట్లో ఉందో అందులో క్లియర్గా మనకు 5కి ఎన్ని వచ్చాయి అనేది మనకి ఇక్కడ ఇందులో మనం ఉంది. సో చూసారా, ఇక్కడ FA నిర్మాణాత్మక మదింపు ఫార్మేట్ అసెస్మెంట్ 1 ఉంది, ఇందులో 5కి అన్నీ ఉన్నాయి. అలాగే FA2 మార్క్స్ కూడా ఉన్నాయి. అలాగే విద్యార్థి యొక్క హాజరు కూడా ఉంది. మనకు కావాల్సినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో మనకు సిఎస్ వెబ్సైట్లో మనకు లభిస్తుంది. దీనిని చూసి మనకు ఇచ్చినటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేవి సులభతరంగా మనం నింపే అవకాశం ఉంది. కాబట్టి దీనిని ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసి నింపవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.